కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో ఇప్పుడు ఎవరు నాకు పంపితే చూసినా ఏమంటాడే చెత్తబుట్టల వారేసిన వాళ్ళ షోకాజ్ నోటీసు నాకు ఇస్తారా అని చెప్పని అంటా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా మీ షోకాజ్ నోటీసులకు నేను రిప్లై ఇచ్చేంత లేకపోతే మీ సస్పెన్షన్లకు భయపడేంత పిరికి రక్తంతో బుట్టలే నేను బీసీ ఓడిగా గర్జించే బిడగా పుట్టినా. ఇక్కడ మీ పిల్లిగాండ్రింపులకి ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. ఇలా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఆ పార్టీని రక్షించాల్సిన అవసరం ఉండే. ఏం జరుగుతా ఉంది? 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగితే అక్కడి నుంచి మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి ఏడుకొచ్చింది. 15 నెలల ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా కనీసం సంతోషంగా ఉన్నాడా? ఇలా ఎస్ నేను చెప్తా ఉన్నా, నా గెలుపు కోసం రాహుల్ గాంధీ గారి ఆశయం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇవాళ మీరు కార్యకర్తలను విస్మరిస్తురి, పదవులు రాగానే మీరు పంచక తింటిరి. ఇంకా ఎంత దుర్మార్గం అంటే కార్పొరేషన్ పదవుల లిస్ట్ వేసిరు. ఆ కార్పొరేషన్ పదవుల లిస్ట్ లో మీరు 30-33 వేస్తే అన్న జగ్గారెడ్డి గారి సతీమణికి ఒక కార్పొరేషన్ ఇచ్చిరు. అందులో ఏం రాసిరు ఎక్కేనా? ఆమె పేరు ఏదో గౌడ్ అని రాసిరు, నిర్మలా గౌడ్ అని రాసిరు. ఎట్లిచ్చినట్టు గౌడ్ల కోటాలు ఇచ్చినట. ఇంకొక ఆమె నల్గొండ జిల్లా యాదాద్రి శోభారాణి గారు ఏమో, ఆమె రెడ్డి సామాజిక వర్గం, ఆమెకి ఎట్లిచ్చి కురుమ సామాజిక వర్గంలో ఇచ్చిరట. అంటే మీరు పదవులు పంచుకొని 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండి అహర్నిశలు కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనీసం గుర్తించకుండా మీరు పప్పు బెల్లాల లెక్క పంచుకొని పోతా ఉంటే ఆ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎటుపోవాలా? ఏం కావాలి?